మాయలో పుట్టినవి. నిన్ను ముందుకి తీసుకెళ్ళనివ్వవు. సత్యం వైపు నడపవు. నిన్నెక్కడున్నాయో అంతవరకు కష్టపడొస్తావు. చివరికి ఇదిగో రావణాసురుడు పాపం శివలింగం, ఆత్మలింగం తెచ్చుకోంగానే భూమి మీద పెట్టి అటుబోయాడు. ఏమైంది? ఎంత పుణ్యం ఉండాలి ఆత్మలింగం నీకిచ్చాడే నిన్ను నమ్మి. అవునా? నువ్వు చూసారా? ఆ మాయ మళ్ళీ నిన్నే ఇచ్ ఆ! ఈ చేత్తో ఇచ్చినట్టు, ఆ చేత్తో తీసుకున్నట్టు అయింది. అదనమాట. సో, సహస్ర స్తంభ మంటపములో పంచబ్రహ్మ సనాసీనయ్యై కూర్చున్న లలితా పరాభట్టారిక అని అర్థం. అలానే నవ కదంబ, నవ కదంబ, నవ అంటే నవ్యత, నవ్యత అంటే కొత్తదనము, కదంబము అంటే సముదాయము, అన్నీ కలపటం. సముదాయం కదంబం, పుష్పం అండి. పూలన్నీ ఒక చోట చేర్చటం సముదాయము అంటారు. సో, నవకదంబ అంటే ఏమిటి? ఎప్పుడూ గూడా ఈ సృష్టిలో విసర్జన అనేది ఉండదు. ఒకడు పోతే ఒకడు పుడుతూనే ఉంటాడు. 10 మంది పోయారు, 10 మంది పుట్టారు. కదంబంగా పుట్టారు. ఇది ఎప్పుడూ నూతనంగానే ఉండే సృష్టి అని. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. తిరుపతికొచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. కొత్త వాళ్ళొస్తారు. ఎన్ని తరాలు వస్తున్నాయి, ఎన్ని తరాలు పోతున్నాయి. అదే నవకదంబ అంటే. నువ్వు దర్శనం చేసుకుంది ఇంక ఇదే ఆఖరి ఈ తిరుపతికి నాకు అని ఏం లేదక్కడ. నువ్వు పోయినా మళ్ళీ కొత్త సముదాయం వస్తూ ఉంటుంది. చెట్లు గూడా పూలు రాలిపోతాయి మళ్ళీ. కొత్తగానే కనిపిస్తుందని. నవ కదంబ అంటే అదనమాట. సృష్టి ఎప్పుడు పాతబడిపోయిందని గాదు. ఇది దృష్టిలో పెట్టుకుని మహానుభావులు, మహాసాధువులు, సీతా అమ్మవారు లాంటి వాళ్ళు, వాళ్ళు కదంబారు ఈ నామాన్ని వాళ్ళు అంత గొప్పగా వాళ్ళు అర్థం చేసుకొని శ్రీవిద్య చేశారు కాబట్టి, వారు స్నానం చేసినా, ఆ యొక్క అశోకవనంలో చెయ్యకపోయినా వాళ్ళు ధరించిన వస్త్రాలు గూడా పిండి ఆరేసినట్టు ఉంటాయి. వాసనలు గూడా స్నానం చేసిన వచ్చిన సుగంధ పరిమళాలతో ఉంటుంది అమ్మవారు. సీతమ్మవారు గాని మహామణులు, లోపాముద్ర అమ్మవారు వాళ్ళు. అని అర్థం అన్నమాట. అలా తీసుకోవాలి. ఎప్పుడూ వాళ్ళు నవలో పెట్టుకుంటారని. వాళ్ళ గురువులు ఇచ్చిన ఆ మంత్రం పెట్టుకొని అలా నవలో ఉంటారు వాళ్ళు. ఇలా మళ్ళా 10 సార్లు సబ్బులేసి రుద్దటం గాదు. అవునా? ఇప్పుడు చూడండి అదే చెప్తున్నాడిక్కడ గురువుగారు. నవకదంబ అంటే ఎల్లప్పుడూ పుట్టిన వారిని బ్రతికించుట మాత్రమే కాక కొత్త పుట్టుకలకు కూడా భూత అవుతోంది కాబట్టి ఆమె నవకదంబ. కొత్త వాళ్ళు వస్తున్నారుగా. మన పరిస్థితి అయిపోయింది. ఇంకోడెవడో వస్తున్నాడు. వాడి పరిస్థితిని వాడు చూడొద్దు మరి. నవకదంబ అంటే అది. ఏకాదశి పోయింది. ద్వాదశి అనే సూర్యుడు రావాలి గదా! అక్కడ కూడా సూర్యుడిలోనే కొత్తదనం చూపిస్తుంది. చంద్రుడిలోనూ పౌర్ణమి చూపిస్తుంది. శ్రీచక్రములో నవావరణ సముదాయము మధ్య ఉన్న త్రికోణ బిందు మండల పీఠంలో బిందు మండల వాసినిగా ఉన్నది అని కూడా అంతరార్థం. కదంబం అన్నమాట. ఈ సృష్టి అంతా కూడా మనం రెక్కలైతే అంతేగా. మధ్యలో ఏముంటుంది? తేనె. కర్ణికలో ఏముంటుంది? ఆ అమ్మవారని. ఇవన్నీ ఈ రెక్కలని, ఈ లోకాలని. అందుకే బిందువాసిని అని. అంతవరకు చాలు మీకు. ఈ నామం అంతవరకే ఉంది. నేను కొద్దిగా యాడ్ చేసి నవకదంబ అంటే ఏంటో ఇప్పుడు నువ్వున్నావు. నువ్వు పాత మనిషివే. ఇవాళ వచ్చినవన్నీ ఇప్పుడు పాత పడిపోయినాయి. రేపు పొద్దున్నలోకి వెళ్ళావనుకో, కొత్త రోజులోకి వెళ్ళావనుకో, కొత్త ఆలోచనలు, కొత్త ఊహలు, కొత్త అనుభవాలు. అది కూడా అని చెప్తున్నాడిక్కడ. కేవలం మనుషుల వరకే కాదు. ఊహలు, కొత్త ఆలోచనలు, కొత్త పనులు, కొత్త అనుభూతులు, కొత్త అనుభవాలు, జీవితాలు యాటిట్యూడ్స్ మారటం, చెడ్డవాడు మంచివాడు కావటం, ఇవన్నీ ఈ అబ్బా! వీడి జీవితంలో ఎంత కొత్తదనం చూసామండి. నిన్నటిదాకా పిచ్చి వెధవలా ఉండేవాడు. ఇప్పుడు ఎంత బాగున్నాడు. అట్లా అన్నమాట. ఎక్కడ ఉందో ఈ కదంబ అనేది అక్కడ ఉంటుంది. అమ్మవారు సృష్టిని అలా కొత్తదనంలో ఎప్పుడు తీసుకువెళుతుంది. అందుకే అది మాయ. అందుకే రేపేముంటుందో సస్పెన్స్ అన్నమాట. జీవితమే సస్పెన్స్. ఇవాళ ఇంతే, రేపు అంతే, ఎల్లుండి అంతే అంటే అందరం ఇవాళే చేస్తాం. ఎందుకు గురువుగారు రోజు చూసిందే గదా! ఏమోనండి చూద్దాం రేపెలా ఉంటుందో. నవ అలా నిన్ను బతికిస్తుంది. అదే ఆశ అంటారు. నేను బతకాలి అనేది ఈ నవాదే కల్పిస్తుంది నీలో.
నాకు చావు వద్దు అప్పుడే నేను రేపు కూడా చూడాలి అనే తపన, మృత్యు భయం అనేది అక్కడ పుడుతుంది. ఆ! అదే చెప్తున్నాడు. నవ అంటే అదనమాట. ఎలా పడితే అలా నవ కాదు. మీరనుకునే నవ అంటే కొత్తదనం గాదు. ఈ చీర పడేసేసి ఇంకో కొత్త చీర తెచ్చుకుందాం అని షాపులకి పరిగెత్తడం గాదు. నవ అంటే అది. ఇంకా 5 అమ్మవారు. వాణి. వాణి, శ్రీవాణి, కీరవాణి ఇవన్నీ అమ్మవారు. వాణి అంటే సరస్వతి. ఈ అమ్మవారేంటి? వాణి అంటే ఈ యొక్క వాక్కు నుంచి సృష్టి పుట్టింది. అంతేగా? గురువుగారు రామకృష్ణ గురువుగారు ఏదో 4 విషయాలు చెప్తున్నారు. లలితా సహస్రనామం అంటే 4 విషయాలు చెప్తున్నారంటే ఆయన వాక్ ఏమిటి? అమ్మవారివి. నామాలు, భాష్యం చెప్తున్నారు. సో, అది నా వాణి. అశరీరవాణి, ఆకాశవాణి అని పురాణాల్లో మీరు వింటుంటారుగా. రేడియోలో పాటలు వింటున్నారుగా. అక్కడ మనుషులున్నారా? కానీ వాణి విన్ వాణి వాణి వలన మీరు వింటూ ఆనందిస్తున్నారు. అంతేగా ఆల్ ఇండియా రేడియోలో అక్కడ నిజంగా నాటకాలు జరుగుతున్నాయా? ఇక్కడ నాటకం వింటున్నాం. వాడి గొంతు నుంచి నాటకం అనేది బయటకొస్తుంది. మనం నాటకాన్ని మనం ఊహా చిత్రాల్లో పెట్టుకొని చూస్తూ వింటున్నాం. ఇదే జీవితం. వాణి అంటే అది. మరి ఈశ్వరుడి వాణి అంటే? ఈం అని ఆయన బయలుదేరాడని. ఈశ్వర నిశ్వాసము. ఆయన నిశ్వాసం అంటే మనం శ్వాస ఎలా తీసుకుంటామో ఆయన వదలటం. అది ఎలా వస్తుంది? ఈం శ్రీం హ్రీం ఓం అని చెప్పి ఆపేసాడు. అంత నిశ్వాస తీసుకున్నాడు. అంటే సృష్టి అయిపోయింది. నా కోరిక తీరిపోయింది. నా సంకల్పం తీరిపోయింది. ఓ పార్వతి అని చెప్పి ఆమెలోనే ఒకటై ఉన్నాడు బిందువులో. అర్థమైందా? సింపుల్‌గా చెప్పాను. అంటే ఈశ్వర నిశ్వాసము హింకారము అనే పరానాదము నుండి వచ్చినది. అది ఏ బిందువైనది. అదొచ్చి త్రికోణంలో బిందువులో కూర్చుంది అమ్మవారు, అయ్యవారు. అవునా? మనకేమిటి మన శ్వాస తీసుకున్నామంటే అమ్మ బతికేరా బతుకు జీవుడా అంటాం. అవునా? అది మనకి బిందువు. బ్రతుకు జీవుడా అంటాం మన అమ్మో! ఇవాళ నేను శ్వాస తీసుకున్నానండి బతికే ఉన్నాను. ఏదన్నా యాక్సిడెంట్ అయితే చూడండి. అమ్మో! కాలేముందా? ప్రాణం ఉందా? అందరూ ముందు గుండె దగ్గరికి పరిగెత్తుతారు. బతుకున్నాడా? చచ్చాడా అని. అవునా? అట్లా అన్నమాట. బిందువు అదే వాడికి. అలానే స్వామివారు నిశ్వాసం చేసినప్పుడు వాడు మళ్ళీ చేసి బిందువై బిందువు దగ్గరకొచ్చారని. అదే పశ్యంతిలోకొచ్చారని. ఇప్పుడు మధ్యమాలోకి వచ్చి వైఖరిలో సృష్టి చేస్తారని. ఆ శ్వాస అలా వస్తుంది అని చెప్తున్నాడు. వాణి అంటే అది. అంతేగాని ఆయన అక్కడెక్కడో కూర్చొని మనకు కబుర్లు చెప్తున్నాడని చెప్పి కాదు. ఏదో అంతే కదా! ఓ నలుగురు కలిసారంటే సొల్లు కబుర్లన్నీ మొదలవుతాయి. అంతేగా టీవీలలోనూ, యూట్యూబుల్లోనూ అంతే కదా! ఎప్పుడు వాదులాడుకోవటమే. ఇది వాణి కాదు. వాళ్ళకి ఉపయోగం లేదు. విన్నవాళ్ళకి ఉపయోగం లేదు. అవునా? నీ దేవుడు గొప్ప, నా దేవుడు తక్కువ. లేదా నా దేవుడు తక్కువ, నీ దేవుడు ఎక్కువ. ఇవే. వాడెవడో డబ్బులిస్తాడు. వీళ్ళు వాదించుకుంటూ ఉంటారు. వాళ్ళు డబ్బుల కోసం వాదనే గాని అసలైన భక్తి లేదక్కడ. అంతేగా? డబ్బుకి పని చేస్తారమ్మా. ఎవరు గూడా వాడి కోసం, దేవుడి కోసం లోక కళ్యాణం పెట్టుకొని ఎవరు గూడా మంచి విషయం చెప్పరు. నాకు డబ్బు ముట్టిందా లేదా? ఓకే. నీ దేవుడి గురించి గొప్పగా జెప్తాను. అలా తయారైంది ఈ ప్రపంచం. మాయా ప్రపంచం. ఎవరైనా ఒకటే. నేను ప్రవచనం జెప్పాలి అంటే నాకు 50,000 ఇస్తే మీ ఊరికొచ్చి ప్రవచనం జెప్తాను. నేను హోటల్స్‌లో ఉండాలి. నేను ఉండాలి. నాకవన్నీ అకామిడేషన్ చేయండి. కారు పంపియండి. అది పంపియండి. ఇన్ని కండిషన్‌లు పెట్టుకొని ఈ మహానుభావుడు బయలుదేరుతాడు. ఆ! ఏంటి చెప్పండి. ఏది పెట్టుకొని వెళ్ళావు ఇంటి నుంచి? అమ్మవారిని పెట్టుకొని వెళ్ళావా? గురు స్మరణ చేసుకుంటూ వెళ్తున్నావా? అయ్యో! లోక కళ్యాణంగా వెళుతున్నాను. అవునా? ఒక మంచి పని చేయటానికి కారుండాలా? ఇన్ని సౌఖ్యాలుండాలా? మళ్ళీ నీకు ప్రతిఫలంగా దక్షిణలివ్వాలా? అవునా? ఆది శంకరాచార్యుల వారికి ఏమివ్వాలి మరి? ఆయన ప్రపంచమంతా చుట్టాడుగా. అప్పటి మహానుభావులందరూ గూడా డబ్బుకు ఆశించి పనిచేశారా?
మహాకవి కాళిదాసు, చిత్రగగన చంద్రిక, మేఘ సందేశాలు, శాకుంతలాలు ఇవన్నీ అలానే వచ్చాయా? ఎవరిచ్చారు? ఆ! ఎవరిచ్చారు ఆయనకి? ఈ మహానుభావులకు డబ్బులిచ్చి పనులు చేయించుకున్నారా? ఆనందంగా ఎవరిచ్చారు? ప్రభుత్వాలు ఇచ్చాయా? ఎవరిచ్చారు? ఎవరు గుర్తించారు? తనది కూడా పెట్టుకుని పుస్తకాలు అన్ని లోకానికి ఇచ్చి వెళ్ళిన మహానుభావుడు. మనం నమస్కారం పెట్టడానికి కూడా మనకు ఓపిక లేదు. మంచి చేసిన వాడికి థాంక్స్ చెప్పడం కూడా లేదని చెప్తున్నాను. ఆ కృతజ్ఞత కూడా లేదు. ఇటువంటి మహాపురుషులు మన భారతదేశంలో పుట్టారనే గుర్తింపు కూడా లేదు. ఆయన పుట్టినప్పటి నుంచి. అవునా? పనికిరాని వాళ్ళందరికీ బిరుదులు ఇస్తున్నారు గదా! ఏ అర్హత లేని వాళ్ళందరూ బిరుదులు తీసుకుంటున్నారే. ఇటువంటి మహాపురుషులకి కనీసం గుర్తింపన్నా ఉండాలి గదా! అదే గదా! భగవంతుడు ఉన్నాడనే మర్యాదన్నా ఉండాలిగా మనకి. అవునా? పోన్లే ఆ భగవంతుడు ఉన్నాడు అని స్మరణలో అన్నా గుర్తు చేసుకుంటున్నావు. ఈ మనుషులు వీళ్ళని స్మరణలో కూడా గుర్తు చేయరు. ఎవడో ఎప్పుడైనా టాపిక్ వస్తే గుర్తుకొస్తారు. మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. అది ఈ దౌర్భాగ్యం సృష్టికి చేసుకున్న దౌర్భాగ్యం. అందుకే మహాపురుషులు వాళ్ళందరూ కూడా అవతార పురుషులు గాని, కృష్ణుడు తదనంతరమే ఆయన కృష్ణుడు అవతారాలన్నీ కూడా అలానే సాయిబాబా వరకు కూడా వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళని దేవుడని అనలేదు. ఉట్టి జీవుడే అన్నారు. ఆ మాటకొస్తే వాళ్ళని అవమానం చేశారు. సిలువలు ఎక్కిచ్చారు. రాళ్ళేసి కొట్టారు. హ్మ్. వాళ్ళందరూ టక్కు టమారాలు చేసుకునే స్వాములన్నారు. ఇప్పుడు కూడా హ్మ్. వాళ్ళకేం అవసరం అమ్మా? నీ మంచి కోసం వచ్చారు గదా వాళ్ళు. అవునా? అన్నీ ఇచ్చి తిట్టించుకోవటం అన్నమాట. అవునా? సహాయాలు చేసి తిట్టటం మనం. చేశావులే. ఇవన్నీ బాధతో చెప్పాల్సొస్తుంది. అది. అంటే ఆనందగణ విషయమనే గాదు. ఈ దేశంలో అటువంటి మహాపురుషులున్నారు. వాళ్ళని గుర్తించండి. పాపం వాళ్ళకి ఇంకా ఎక్కువ చేస్తారు. ప్రోత్సాహం చేస్తే ఇంకా ఎక్కువ జేస్తారు. అయినా గూడా వాళ్ళ ప్రోత్సాహాల కోసం ఈ పనులు చేయలేదు. వారి సహజ గుణంగా పెట్టుకొని ఏది ఫలితం కర్తవ్యేవ అధికారస్తే అనే సూత్రం పెట్టుకొని వాళ్ళు పని చేసి వెళ్ళిపోయారు. అవునా? వాణి అంటే అది. ఈశ్వరుని ఈక్షణ చేత అది ఏ రక్త బిందువైనది. ఈక్షణ అంటే ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. ఎలా పడితే అలా కాదు. అంటే నిశ్వాసము చెయ్యటము ఈశ్వరుడు. నిరీశ్వరుడు నిశ్వాసం చేసినప్పుడు ఈశ్వరుడు అయ్యాడు. అక్కడ అమ్మవారు వేరుగా ఉంది. ఆమెను పిలుస్తాడు అని లేదక్కడ. ఈ నిశ్వాసం రావటమే అమ్మవారు రావటం. ఆయన సంకల్పంగా నిరీశ్వరాన్ని ఈశ్వరం చేసేసాడు. కిందకి దిగుతున్నాడు సృష్టి చేయటానికి. ఆ దిగటం ఆయనకి రాంగానే సంకల్పం ఆవిడ అక్కడ ఉంది. లేదా వాళ్ళిద్దరు ఎక్కడున్నారు అసలు పూర్వం? శూన్యంలో ఉన్నారు. నిరీశ్వరుడు వచ్చారు అంటే శివపార్వతులు ఇద్దరు కలిసి వచ్చారని. వాళ్ళు ఈశ్వరమయ్యారు, బిందువయ్యారు. మళ్ళీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇప్పుడు చెప్పానే పంచబ్రహ్మ సనాసీన అని అక్కడి నుంచి సృష్టి చేశారు. అష్టకోణ చక్రము కింద లోకాలు. అట్లా అన్నమాట. కానీ ఆ ఈశ్వరుడు చేస్తున్న పనులు 100 పనులు చేస్తున్నాడు కాబట్టి అక్కడ 100 మంది దేవుళ్ళు ఉంటేనే ఈ పని అవుతుంది అని మనకి ఆ భ్రమ. ఆ! అన్నీ అమ్మవారు ఎక్కడ చేస్తుందండి. ఇంకో దేవుడు ఎవరో ఉంటారు. బ్రహ్మదేవుడు ఉన్నాడుగా ఆయన గొప్పవాడండి పుట్టించినవాడు. హ్మ్. పోషించినవాడు విష్ణువు గొప్పవాడండి. లేదండి లయం చేసినవాడు గొప్పవాడండి. అవునా? ఇలా మనకేంటంటే ద్వైతం అనేది వచ్చేసింది. మనం ఒకటి అనేది మర్చిపోయాం. కింద దిగుతున్న కొద్దీ నేను ఒకటి అనేది మర్చిపోయి నేను 2 అవుతున్నాను, 3 అవుతున్నాను, 4 అవుతున్నాను అనేది మాయ పెరిగిపోయింది. నీలో కూడా అంతే. పుట్టినప్పుడు ఎలా వచ్చావు? సున్నాగానే వచ్చావుగా భూషణములు నవ్వుకుంటూ ఉయ్యాల్లో ఊగుతున్నావు. అవునా? నెమ్మదిగా ఒక సంకల్పం వస్తుంది. గుర్తుపట్టటం అనేది స్టార్ట్ అవుతుంది. అవునా? అదే సంకల్పం. అంతే నీలోనే చూపిస్తున్నాను. పుట్టక పూర్వం ఎలా ఉన్నావు? పుట్టిన తర్వాత ఎలా ఉన్నావు? సంకల్పం వచ్చేసింది. తల్లిని గుర్తిచ్చేస్తున్నావు. గుర్తింపు సంకల్పంతో గుర్తించటం అనేది జరిగింది కాబట్టి అక్కడ నీవు మాయలో వచ్చేసావు.
అవునా? కామేశ్వర రూప పరమాత్మ అంటే అది. అది బిందువుగా వచ్చి కూర్చుంది అని. అంటే ఏమి చెయ్యాలో అనేది దానికి తెలిసిపోయింది. సృష్టి చెయ్యాలనేది పెట్టుకుంది. మనం గూడా అంతే గదా! ఇప్పుడు అమ్మని ఏడ్చి నేను పిలవాలి అని. తల్లిని చూడంగానే మళ్ళీ కాళ్ళు చేతులు వాడికి ఆనందం. అవునా? అలా అన్నమాట. సృష్టి గూడా అంతే. ఆ! సింపుల్‌గా నేను మీకు మీ ఇంట్లో శ్రీ విద్య చూపిస్తున్నాను. పై శ్రీ విద్య గూడా అర్థం చేసుకోండని. సాకారంగా చూపిస్తున్నాను. నిరాకారాన్ని సాకారంగా చూపించడం అంటే శ్రీ విద్యని శ్రీ మిద్యలో చూపించడం అంటే ఎంత కష్టమో మీకు తెలీదు. అవునా? ఎందుకంటే మీకు పర్సనల్‌గా వచ్చి మీ ఆలోచనలన్నీ తీసేసి ఉట్టి ఆత్మల్ని బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పే శ్రీ విద్య కాదిది. మీరు మాయలో ఉంటున్నా పోనీ మీరు లేరా? నేను ఉన్నాననుకో చాలా. నేనున్నానో లేదో అనేది అమ్మవారికి తెలుసు. నేను ఉన్నా మనం మాయలో ఉంటూ శ్రీ విద్యని ధ్యానం చేస్తున్నాం కాబట్టి మాయను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కర్మని తొలగించుకుంటున్నామని. అవునా? నీలో నిన్నుగా నేను కనీసం నా యొక్క అమ్మవారి సేవ నీలో నిన్నుగా ఉంచి నేను 2:30 గంటలు నేను నీతో పూజ చేయించాను మౌనంలో. అది గురువు చేసేది. అవునా? ఆ! నువ్వు చేసుకునే పూజలన్నీ మనసుతో చేసేవి. గురువు సమక్షంలో మౌనంలో చేసేవి. ఇదే పరాపూజ అంటారు. అందుకే శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానః. జ్ఞానమే కాదు. నువ్వు నీ యొక్క ఏదైనా నువ్వు అంతకు పూర్వం నువ్వు సంకల్పాలు చేసి పూజలు చేసుకున్న ఆ సంకల్పాలన్నీ దీనితో తీరుతాయి పో అని. ఈ పరాపూజ ఇస్తుందని. అదే ఇహము, పరము ఇచ్చే తల్లి అని. ఎందుకంటే నువ్వు గురువు సమక్షంలో ఉన్నావు. సో, నువ్వు ప్రత్యేకంగా నాకు పూజ చేయటం అవసరం లేదు. గురువుకి చేస్తున్నావుగా నాకు చేసినట్టే. మరి ఇక్కడ శివలింగాల మీద మీరు బిల్వ పత్రాలు ఏస్తున్నారంటే మరి శివుడి మీద శివుడికి పూజ చేసినంత ఫలితం అండి అంటున్నావు గదా! ఏ ఏ యొక్క ధైర్యంతో చెప్తున్నావు? ఓ రాయి మీద వేసి శివుడికేసానంటే నేను అంటాను. లేదండి శివాకారంలో ఉంది రాయి. ఇంతకుముందు అది రాయేగా. అవునా? అది అలా మీరు తెలుసుకోవాలి. గురువు, శిష్యులు అంటే అది. సో, గురువు సమక్షంలో నువ్వు ఏది పోగొట్టుకోవు. పోగొట్టుకున్నాననే బాధపడకూడదు. అన్నీ గూడా పవిత్రమైనయి అని సంతోషించాలి. గంగ గంగ నీళ్ళుని మరి నీ శరీరం అంతా కూడా తడుపుతోందిగా. అవునా? సో, ఆ రకంగా నువ్వు ఎందుకు మరి మునిగావు? పాపం పోవటానికి. అవునా? గురువు గంగ కంటే పవిత్రుడు. అవునా? గురు పాదుకలు గంగ కంటే పవిత్రం. అందుకే కదా మరి గురువుకి మరి పాదాభిషేకాలు, పాద పూజలు చేస్తుంది. అవునా? గంగ వచ్చి కడుగుతున్నాం గదమ్మా! గంగ నీళ్ళు తీసుకొచ్చి కడుగుతున్నాం గదా! మరి ఎవరు గొప్ప? ఎవరు తక్కువ? నా గురువో అధికం. గురువుని మించింది ఇంకేం లేదు భూమి మీద అని చెప్తున్నారు సృష్టిలో. నువ్వు నీళ్లు తీసుకొస్తావో, పత్రాలు తీసుకొస్తావో, పువ్వులు తీసుకొస్తావో, డబ్బులు వేస్తావో ఆ పాదాల దగ్గర అన్నీ గూడా దాని కిందే. నా గురువో అధికం. అదే చెప్పాడుగా ఆదిశంకరాచార్యులు. గురువుని మించింది ఏం లేదు. ఆ మాటని మీరే గాదు, శాస్త్రాలే గాదు, అమ్మవారే జెప్పింది. ఈశ్వరుడికి ఏమన్నాడు? నీ గురువుకి ఆగ్రహం ఇస్తే నువ్వు నా భక్తుడివైనా గూడా నేను నిన్ను కాపాడలేను. నీ గురువే కాపాడుతాడు వెళ్ళు అన్నాడు. అంబరీషుడి కథ. అవునా? సుదర్శన చక్రం ఆ! పోయి మళ్ళీ వాడినేమన్నాడు అంబరీషుడిని. అంబరీష కథ తెలుసు గదా! దుర్వాస మహాముని మళ్ళీ ఎవరి దగ్గరికొచ్చాడు? మళ్ళీ అంబరీషుడు భక్తుడి దగ్గరికే వచ్చాడు. హ్మ్. వాడికి మంత్రమే గురువు. వాడి గురువు ఇచ్చాడు. అదనమాట. గురువంటే ఏదో రక్త మాంసాలతో ఉన్న వ్యక్తిని తీసి అవతల పడేయటం గాదు. హ్మ్. అది మీ అదృష్టం అనుకోవాలి. ఆయన రక్త మాంసాలతో అమ్మవారు దిగి వచ్చిందని. ఆ భావం నీలో వస్తేనే నీకు ఆ అమ్మవారు కరుణిస్తుంది. నువ్వు అడగకుండా అన్నీ ఇస్తుంది. అంతేగాని ఈ భావంతో నువ్వు అడిగావంటే ఉన్నయి గూడా తీసేస్తుంది. అవునా? అందుకే గురువుకి స్ మంత్రం ఇవ్వటము తెలుసు, తీసుకోవటము తెలుసు. దానికి కూడా కథ చెప్తాను. విశ్వామిత్రుడి దగ్గర హ్మ్. కర్ణుడు అన్నీ నేర్చుకున్నాడుగా. క్షత్రుడే ఉండి అబద్ధం ఆడి నేను బ్రాహ్మణుడని జెప్పి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఒక కథలో అవునా? ఆ ఇంద్రుడు తేనెటీగలు పరశురాముడు గురూజీ. వాడంతా పరశురాముడు. పరశురాముడు విశ్వామిత్రుడు. మరి పరశురాముడి యొక్క శాపం ఎలా తగిలింది?
ఏ మంత్రము గుర్తు రావట్లేదు. అర్థమైందా? నువ్వు సాధన చేస్తేనే అది నీకు ఫలిస్తుంది. ఆ సాధన నీకు కుదరలేదు, అది మరుపులోకి వెళ్ళిపోయింది. అన్నీ మరుపులోకి తీసుకెళ్ళిపోతాడు గురువు. నేను సామాన్యంగా చేసేస్తాడు. అది చెప్తున్నాను. అందుకే మరి ఏమైంది? మరి ఆ గురువే ఆ శాపగ్రస్తుడుగానే యుద్ధంలో పాపం వాడికి ఏవి గొప్ప గొప్ప అస్త్రాలన్నీ గుర్తుకు రాలేదు. లేదా అసలు కృష్ణుడు కూడా ఇది కూడా కృష్ణ లీలే. అమ్మవారి రూపం అమ్మవారే చేసింది. వాడు దుష్ట సంకల్పం పెట్టుకుని యుద్ధం చేస్తాడని చెప్పి ఆ మరుపులోకి తీసుకెళ్ళింది. మంచి సంకల్పం పెట్టుకుని చేసేవాడని అవతార పురుషుల్ని చేసింది. మరి శ్రీకృష్ణుడు ఎందుకు మర్చిపోలేదు? చెప్పండి. వాడు మంచి చేస్తాడు. శ్రీకృష్ణుడు లోక రక్షణ, దుష్ట శిక్షణ. అందుకే నీ జీవితాన్ని నిర్దేశించేవి ఏవి అంటే నీ సంకల్పాలే. దాన్నే ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నారు? యాటిట్యూడ్ అన్నాడు. వాడు వాడికి ఏం తెలుసు? మనవి చదివి మనకే చెప్తున్నారు వాళ్ళు. అవునా? కర్మ అలా ఉంది. మాత అని మన అమ్మ అని మన అనం, అదేదో నామూషి అనుకుంటారు. మమ్మీ అంటే స్టైలిష్ గా, అబ్బా వీళ్ళు సివిలైజ్డ్ పీపుల్ అండి. మనకంటే మనం అమ్మ అంటే మన అమ్మని అప్పుడే చిరాకు పడుతుంటాం. అమ్మ నువ్వు కూడా వాళ్ళ అమ్మలా ఆగో, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మలా ఉండు, అంత స్టైల్గా ఉండాలి, నువ్వేంటి పాత చింతకాయ పచ్చళ్ళ అమ్మ అనుకుంటూ. నేను అమ్మ అని కూడా పిలవటం ఇష్టం లేదు. మళ్ళీ మనం తక్కువ చేసుకుని బతికే రోజులకి. నేను చెప్తున్నా వాస్తవాలా కాదా చెప్పండి. సో మమ్మీ అంటే గొప్పవాడు అనమాట. అంటే వాళ్ళు చాలా నాగరికత తెలిసిన వాళ్ళు, మనం అనాగరికులం. మన అడవు మనుషులు, ఆకులు పెట్టుకొని తిరుగుతున్నాం. అంతేగా? మరి వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? మమ్మీ అన్నాడు. మ్యాంగో, మ్యాన్, మనిషి, మామిడికాయ, అందులో నుంచే వచ్చాయి. వాళ్ళ ఇంగ్లీష్ అంతా మన భాష నుంచి పుట్టిందే. అవునా? వాళ్ళకి భాష ఎక్కడుందమ్మా? వస్త్రాలు ధరించడం కూడా తెలియని వెధవలు. ఇక్కడ సంపదలు కొల్లగొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు వెస్టర్న్స్ ని. వాళ్ళకి ఇంకా మనం మానసికంగాను, శారీరకంగా, మానసికంగా అంతే కదా. అందరం మేము అమెరికాకి వెళ్ళి చదువుకుంటాం. ఇక్కడ చదువులు లేవు? చెప్పండి. అంటే జనరల్గా చెప్తున్నాను. శారీరకంగా, మానసికంగా, ఊహలుగా, అనుభవాలుగా అంతా కూడా వెస్టర్నైజ్ చేసేసారు. యాటిట్యూడ్స్ కానీ, బట్టలు ధరించటం కానీ, మాటలు మాట్లాడటం కానీ, 4 ఇంగ్లీష్ సినిమాలును 4 ఇంగ్లీషు ఇవి చూడంగానే మేము అమెరికన్స్ అయిపోయామనే ఒక భ్రాంతి. వాళ్ళే మోసం చేసుకోవటం. ఇదే ఆత్మ ద్రోహము అంటే ఇదే. ఎవరన్నా పురాణాలు చెప్తున్న వాళ్ళని తక్కువగా చూసి పడేయటం, ఇది సంస్కారం అనుకోవటం. తక్కువ చేసి మాట్లాడటం సంస్కారం అనుకోవటం. నాకు అన్నీ తెలుసని మాట్లాడటం, ఏమీ తెలియని వాడు అన్నీ తెలుసని మాట్లాడి వాదించి అదొక సంస్కారం. పనికిరాని సంస్కారాలు. అందుకే ఎదగరు వాళ్ళు. వారి యొక్క పర్యవసనాలన్నీ జీవితంలో దారుణంగా ఉంటాయి. ఇప్పుడేం తెలియదు. రావణాసుల్లా వాళ్ళు కిరీటాలు పెట్టుకుని తిరగచ్చేమో, తర్వాత కిరీటమే భూమి మీద పడుతుంది. పేదవాడే గొప్పవాడు అవుతాడు. గుర్తుంచుకోండి ఇది కూడా. తలుచుకుంటే అమ్మవారు పేదవాడిని రాజు చేస్తుంది. అదే రాజుని పేదవాడిని రాజుని పేద కూడా చేస్తుంది. అంటే ఏంటంటే కిరీటాలు, సింహాసనాలు ఇస్తుందని కాదు, ఆలోచన విధానంలో ఏమీ లేని వాడిని ఉన్నతుడిని చేస్తుంది. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయిగా. వాల్మీకి ఏంటి జీవిత చరిత్ర? వాల్మీకిది వేటగాడేగా, అవునా? తర్వాత ఋషి చేసింది. అలా ఎంతమంది మహర్షులు అయ్యారు? వారి పూర్వాశ్రమాల్లో వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? చెడ్డవాళ్ళందరూ మంచి వాళ్ళు అయిపోయారు, మంచి వాళ్ళందరూ దుర్మార్గులు అయిపోయారు, పతనం అవస్థలోకి వెళ్ళారు. రాక్షసులు కూడా అంతే కదా. మునులు ఋషులు చేసిన తపస్సులు చేసి వాళ్ళకేమో దేవుడు కనిపిస్తే వాళ్ళు ఒకటి కోరుకున్నారు, వీడికి దేవుడు కనిపిస్తే వీడు తన పతనం వీడు కోరుకున్నాడు. అవునా? ఇద్దరు గొప్పవాళ్లే తపస్సుల్లో. కానీ సంకల్పం ఏదైతే ఉందో అక్కడ అదే యాటిట్యూడ్ అంటారు. మనం కూడా చూడండి, మన యాటిట్యూడ్ అంటే ఏమిటి? ఒక ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఎవరి భోజనం చేస్తారా అంటే మేము భోజనం చేయకుండానే బయలుదేరామండి, వండండి.
ఇది యాటిట్యూడ్, ఇది సంస్కారం అనిపించుకోదు. అవునా? వాళ్ళు మర్యాద కోసం అడిగారు. చూద్దాం. వద్దండి మేము ఇంకో గంటలో వెళ్ళాలి. యాటిట్యూడ్. ఇబ్బంది కలిగించేట్టుగా ఉండకూడదు ఒకళ్ళకి యాటిట్యూడ్ అంటే. ఎంత సంస్కారం అండి వాళ్ళు. మన టైంని దృష్టిలో పెట్టుకొని మన ఇంట్లో ఉండి, ఆ టైంకే వెళ్ళిపోయారు. మనం ఎప్పుడు వెళ్ళిపోదాము అని అందామో అంతకన్నా ముందే వెళ్ళిపోయారు వాళ్ళు. ఎంత సంస్కారవంతులండి. అది మర్యాద అంటే అది. అందుకని ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఒకళ్ళ ఇంట్లో ఉన్నా అంతే కదమ్మా! అన్ని పరిసరాలు గమనించిన తర్వాత అలా నీకు ఆత్మీయులుంటారు, బంధువులుంటారు, మిత్రులుంటారు. ఇలా అందరి అందుకే ఎక్కడికి వెళుతున్నా ఒక యాటిట్యూడ్ అనేది నీకొక అందరికీ ఆమోదదాయకమయ్యే యాటిట్యూడ్, శ్రీకృష్ణుడి యాటిట్యూడ్ పెట్టుకొని వెళ్ళాలి. మళ్ళీ రావాలండి మీరు అని ఈ నలుగురు అనాలి. ఆత్మీయులనాలి, మిత్రులనాలి. ఆ! నువ్వు వెళ్ళిపోతుంటే కళ్ళలో నీళ్లు రావాలి. అయ్యో! అప్పుడే వెళ్ళిపోతున్నారా? బెంగగా ఉంది మీరు వెళ్ళిపోతుంటే అనే స్థితిలో వాళ్ళని పెట్టి రావాలి. అది ప్రేమంటే. అది బంధం. అర్థమైందా? అది చెప్తున్నా. అదే యాటిట్యూడ్. ఇవి యాటిట్యూడ్స్ అమ్మా. ఇవి సరిగ్గా లేకుండా యాటిట్యూడ్ అంటే క్రాప్ దువ్వుకోవటమును, టక్కు చేసుకోవటమును, టైలు పెట్టుకునేది కాదు యాటిట్యూడ్. 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చిరానివి మాట్లాడటం కాదు. ఆ భాష మీద కూడా కమాండ్ లేదు. ధారాళంగా మాట్లాడలేరు. మళ్ళీ తెలుగులోకొస్తారు. మళ్ళీ ఈ లోపల ఇంకో ఇంగ్లీష్ పదం రెడీగా ఉంటుంది. అది జెప్తారు. మళ్ళీ తెలుగు వస్తుంది. ఇక్కడ నువ్వు పడిపోతావు. ఇంక నువ్వు మాట్లాడలేవు. మళ్ళీ నా దగ్గరికే వస్తావంటే, వస్తున్నాను ఉండు నువ్వు రక్షించు అని జెప్పి మాతృభాషే జై. అవునా? అంతే గదా! ఇది యాటిట్యూడా? చెప్పండి. అసలు నువ్వు ఎవరు? పక్కవాడికే అనుమానం వస్తుంది. నువ్వేమిటి అని. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేమిటి అసలు? నీ యాటిట్యూడ్ వాడికి అర్థం కాదు. ఏంటోనండి గందరగోళం మనుషులు అలా వచ్చి అలా వెళ్లారని. అవునా? అంతే. అంతే గదమ్మా! ఇంకంతకంటే ఇంకేం ఆలోచనలొస్తాయి? సో, వాణి. సో, ఈశ్వరుని ఈక్షణం చేత అదియే రక్త బిందువైనది. ఆయన అలా చూసాడు అంటే ఆయన కామితుడయ్యాడు అని, కామేశ్వరుడయ్యాడు అని, కోరికతో ఉన్నాడు అని. ఆకలితో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? కడుపు కడుపు చెయ్యి దగ్గరుందంటే, అబ్బో! వీళ్ళకి పిల్లలకి ఆకలేస్తుందండి అని తల్లి వెంటనే పోయి కంచాలు పెడుతుంది. అవునా? అట్లా అన్నమాట. అంతేగాని కామేశ్వరుడయ్యాడంటే మీరేదో ఊహించేసుకోకూడదు. అంటే సంకల్పంతో కూర్చొని ఉన్నాడని సృష్టి చేయటానికి. తానే తల్లి అయ్యాడు. తానే తండ్రిగా వానపాములో ఇద్దరు ఉన్నారని. ఆడ ఉంది, మగ ఉంది అని. ఇప్పుడు నేను తల్లి పాత్రతో నేను శివాని రూపంలో లేదా అమ్మవారి రూపంలో నేను ఇప్పుడు సృష్టి చేయాలి. ఇప్పుడు నేను తండ్రి పాత్ర పక్కన పెట్టాలి. సంకల్పాన్ని సాకారం చేయాలని ఆయన ఆ కుర్చీ నుంచి ఈ కుర్చీకి వచ్చాడని, ఈ కుర్చీలో కూర్చున్నాడని. అలా అర్థం చేసుకోండి. అంతేగాని అక్కడ ఆడ, మగ ఉందని, సంసారం ఉందని ఇవన్నీ ఏంటంటే ఆలోచనలు చేయకూడదు అలా. ఇదే శ్రీ విద్య అంటే. సో, ఈశ్వరుని ఈక్షణ చేత అంటే ఈక్షణము అంటే ఏంటంటే చూడటం. మనం గూడా అంటాం గదా! అబ్బా! ఆ మహానుభావుడు నన్ను చూసాడండి కళ్ళల్లో కళ్ళు పెట్టి. అవునా? మనం గూడా అబ్బా! నన్నే చూస్తున్నాడని మనకే అనిపిస్తుంటుంది. అవునా? అట్లా అన్నమాట. ఈక్షణం చేయటం. అదియే రక్త బిందువయింది. అంటే అమ్మవారయిందని, అయ్యవారు అమ్మవారయ్యారని. అంటే వాళ్ళిద్దరు వాగర్ధ వివ సంపృక్తౌల. వాక్ ఏమైంది? అర్థమైంది. వాక్ అర్థ అయ్యారు వాళ్ళు. అర్థవంతమైన సంకల్పం చేసి కూర్చున్నాడాయన అని. వాక్ అర్థ అంటే ఇద్దరు ఉన్నారంటే తప్పకుండా ఒక పదం బయటికొస్తుందక్కడ. నీ మనసులో ఒక భావం ఉంది అంటే తప్పకుండా బయటికొస్తుంది. అది రాకపోయినా అందరిని సైలెంట్ జేసి నోరు మూసుకొని కూర్చోండి. నాకొక ఆలోచనొచ్చింది. నేను జెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. రానంత వరకు లోపల మదన పడుతూ ఉంటాం. అవకాశం చూస్తూ ఉంటాం. ఎప్పుడు నేను జెప్పాలి అని. అవునా? అదనమాట. వాక్ అర్థ అంటే అలా ఉంటాయి 2 కలిసి నీలో. నీకు అక్షరం దొరకట్లేదు. అందుకే మౌనంలో ఉన్నావు. దొరికినప్పుడు ఏకధాటిగా ఇంకా ఏమిటి వస పూసినట్టే ఇంక మాట్లాడుకుంటూ పోతావు. తన్నుకొని వచ్చేస్తుంటాయి. ఇక నాకు దొరికిపోయింది, దారం దొరికిపోయింది. ఇంక నన్నెవరు ఆపలేరని. ఆ! ఇక పక్క వాళ్ళందరూ అంతవరకు ఇలా నిన్ను చూస్తూ ఉంటారు. వాడంతా జెప్పేసి ఇది నాది అంటాడు.
ఇది నా భావం అంటాడు. ఏమనుకుంటున్నారు జాగ్రత్త అని. నాయనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా అని. అమ్మా అలా అన్నమాట. వాకర్ధ అంటే అదనమాట. అంటే ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, సామాన్యులు గూడా అర్థమవుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే, అందులో 2 అనలేము, 1 అనలేము. ఒకటిగానే ఉన్నారని మనం 2లో ఉండి మనం అనుకోవాల్సిందే గానీ, వాళ్ళు 2 గాదు. అది శ్రీవిద్య. ఒకటి ఎప్పుడంటావు? ఒకటిలోంచి మనం 3లో ఉండి ఆ! 2 2గా సంకల్పము, కార్యము 2 పెట్టుకొని వచ్చాడు గాబట్టి, అది ఒకటేనండి అని నువ్వు మూడో స్థానంలో నుంచి చెప్తున్నావు. ఆ మాటకొస్తే 1 తర్వాత 3 రావాలి. 2 ఎందుకొస్తుంది? అదే మాయ. ఆ! అదే మహాత్రిపుర సుందరియే ఇది తెలుసుకోవటమే రాజరాజేశ్వరి స్థితి నీకిచ్చిందని. ఇప్పుడు చెప్పురా నెక్స్ట్ ఏముంది అంటే, ఒకటే ఉందమ్మా 2 నేను గదా! సంకల్పము నేనే, కార్యము నేనే. అదయినప్పుడు 3 రావాలి. ఈ రెండిటిని ఒకటిగా చేసినప్పుడు 2 అనేది ఎక్కడుంది? లేదు. అదే మహామాయా స్వరూపంగా బై ప్రొడక్ట్‌గా వచ్చింది. ఆ ఒకటి నుంచి వచ్చినదే మహామాయా స్వరూపం 2. అందుకే ఆయన కామేశ్వరుడు. 2తో కూడి ఉన్నాడు. సంకల్పము, కార్యము పెట్టుకొని ఉన్నాడు అని. తర్వాత మనం వచ్చాం. మనమేమంటున్నాం? ఆయన 2గా వచ్చాడండి. సంకల్పం చేశాడు. ఈశ్వరుడయ్యాడు. సృష్టి చేయాలనే కోరిక కామం వచ్చింది కాబట్టి, రెండో పదార్థం వచ్చింది కాబట్టి, ఆ రెండిటి యొక్క సంఘర్షణ వల్ల బిందువయ్యాడు. తెలుపు, ఎరుపు కలవటం వల్ల, తల్లిదండ్రుల శుక్ర శోణితాలు కలవటం వల్ల పిల్లలు పుట్టటం, సృష్టి పుట్టటం జరిగింది అనేది మూడో స్థానంలో మనం తెలుసుకుంటున్నాం. అర్థమైందా? సో, మన మన ప్రథమ కర్తవ్యం ఏమిటి? దేవుడిని 2గా చూడకూడదు ద్వైతంలో. ఒకటిగా చూడండి అని ఇక్కడ చెప్తున్నారు. అవునా? నువ్వు 3లో ఉన్నా ఒకటే చూడు. ఆ సత్యం తెలుసుకో. అదే శ్రీ విద్య.